నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, పురోహితులు బాలచంద్ర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. చాలా సంతోషం మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు. అయ్యో! సంతోషం. ఎంతో మందిని సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ పర్టిక్యులర్‌గా భక్తి యాంగిల్‌లో మనం మాట్లాడుకుంటే అంటే ఆధ్యాత్మిక విషయాలు చెప్పడం కానీ, అస్ట్రాలజీ చెప్పడం కానీ ఇట్లా చాలా మందిని చూస్తుంటాం. కానీ కొంతమందిని చూసిన తర్వాత ఒక సెకండ్ ఆగుతాం. అలాంటి వర్చస్సు ఉన్నటువంటి వ్యక్తులు మీరు. సరస్వతి అనుగ్రహం పరిపూర్ణంగా ఉందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అమ్మవారి దయ. సో మిమ్మల్ని అడగటం, మీరు అడిగిన వెంటనే సమయాన్ని ఇవ్వటం ఖచ్చితంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. రకరకాల అంశాలు ఉన్నాయండి, వాటి గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. అంతకన్నా ముందుగా మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. మీకు కూడా. కృష్ణాష్టమి నిషేధి కాలంలో శ్రావణ బహుళ అష్టమి రోజు ఖచ్చితంగా స్వామి నిషేధి కాలంలో ఆవిర్భవించినటువంటి రోజు. శివకేశవులకి అభేదంగా కూడా ఈ అంశాన్ని మనం చూడొచ్చు. అటు ఈశ్వరుడు కూడా నిషేధి కాలంలోనే ఆవిర్భవించారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఖచ్చితంగా. అయితే ఈసారి ఒకంత చిన్న కన్ఫ్యూజన్ ఉంది. శుక్రవారం నిషేధి కాలంలో అష్టమి తిథి ఉంది, కానీ రోహిణి నక్షత్రం లేదు. శనివారం నిషేధి కాలంలో అష్టమి లేదు, రోహిణి లేదు. సో ఎప్పుడు చేసుకోవాలి కృష్ణాష్టమి అనే సంశయం ఉంది. మరి ఎప్పుడు చేసుకోవాలి, కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని ఎలా పొందాలి ఇత్యాది విషయాలు మీ ద్వారానండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భావం అనేటువంటిది మనం చూసుకుంటే స్వామివారు బ్రాహ్మీ ముహూర్త కాలములో అశ్విని యొక్క రోహిణి నక్షత్రము అలాగే ఉన్నటువంటి అష్టమి తిథి నాడు జన్మించారు. మనకెప్పుడైతే బ్రాహ్మీ ముహూర్తము అలాగే అష్టమి తిథి రోహిణి నక్షత్రం వస్తుందో అప్పుడే మనం ఖచ్చితంగా ఈ యొక్క కృష్ణాష్టమి జరుపుకోవాలి. అయితే మనకు పురాణాల నుంచి కూడా వచ్చినటువంటిది ఏమిటంటే వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా పూర్తిగా నక్షత్రాన్ని సూర్యోదయానికి చూసుకొని ఆ యొక్క పర్వదినాన్ని జరుపుకుంటారు. అయితే చాలా మంది తెలవని విషయం ఏంటంటే దేవాలయాల్లో పాటించేటప్పుడు చేసేటువంటివన్నీ ఖచ్చితంగా నక్షత్రాన్ని చూసుకొని చేస్తారు. మన ఇంట్లో చేసుకునేటప్పుడు ఖచ్చితంగా తిథి చూసుకోవాలి. మనం నక్షత్రం చూసుకోకూడదు. నక్షత్రం కేవలం దేవాలయానికి మాత్రమే. మన ఇంటికి వచ్చేసరికి కృష్ణ అష్టమి ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మనం చూసుకోవాలి. మరి శుక్రవారం అర్ధరాత్రి మొదలవుతుంది, సుమారుగా 11:48 తర్వాత అష్టమి తిథి మొదలవుతుంది రాత్రి. మరి ఎప్పుడు చేసుకోమంటారు? మనకు చాలా మంది ఏంటంటే 12 దాటిన తర్వాతకి డే కిందికి కౌంట్ చేసుకుంటారు కదా, అది లెక్కలోకి రాదు. అదే కదా. వాస్తవంగా సూర్యోదయానికి మనకు రోజు ప్రారంభం, సూర్యాస్తమయానికి రోజు ప్రారంభం. ఇప్పుడు నేను శుక్రవారం నాడు అని చెప్తే 12 దాటింది కదా అని అంటారు. అయితే సరే, సూర్యోదయం ఎప్పుడైతే ఉంటుందో ఆ సూర్యోదయానికి అష్టమి ఎప్పుడైతే ఉంది ఆ అష్టమి తిథి అలాగే ఈ యొక్క అప్పటికి నక్షత్రం కూడా రోహిణి నక్షత్రం గనక వచ్చి ఉంటే ఆ రోజునే మనం ఖచ్చితంగా ఈ యొక్క కృష్ణాష్టమి పర్వదినాన్ని జరుపుకోవాలి. అప్పుడు శనివారమే చేసుకోవాలి. తిథి ప్రామాణికంగా గనక తిథి ప్రామాణికంగా ఇంట్లో చేసుకుంటాం కాబట్టి శనివారం నాడే చేసుకోవాలి. అయితే ముందు రోజు శుక్రవారం నాడు నాకు తెలిసి దేవాలయాల్లో గోపూజ లాంటివి ఉంటాయి కాబట్టి శనివారం సాయంత్రానికి తిథి నక్షత్రాలు రెండు కూడా ఉండవు కాబట్టి శుక్రవారం నాడు చేస్తూ ఉన్నారు కొన్ని దేవాలయాల్లో. అది తప్పేమీ కాదు. 2 రోజులు జరుపుకుందాం సంతోషంగా, ఎటువంటి సంతోషం ఎటువంటి బాధ లేదు, ఇంకా ఆనందం. కానీ దారుణమైన విషయం ఏమిటంటే వేరే పండుగలకు కూడా సెలవులు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు కృష్ణాష్టమికి ఎందుకో సెలవు ఇవ్వడం లేదు. ఇవాళ రేపు అస్సలు కన్సిడర్ చేయట్లేదు. శ్రీరామనవమికి ఇవ్వట్లేదు, చాలా తగ్గిపోయింది. శ్రీరామనవమి కంటే సరే స్కూల్ పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేదు, సెలవుల్లో వస్తుంది. కానీ ఈ బయట ఎవరన్నా సరే విపరీతమైనటువంటి కృష్ణ భక్తులు ఉంటారు. ఎందుకంటే మనకి ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః ఈ చాంటింగ్ ఎవరైతే చేస్తూ ప్రశాంతంగా అలా ఆ మంత్రాన్ని ఒక 11 సార్లు 108 సార్లు చదువుతూ నిజంగా కాన్సన్ట్రేషన్ అంతా కూడా కృష్ణుడి విగ్రహం ఏదైనా మనం ముందుంటే దానిపై పెడితే నిజంగా కృష్ణ పరమాత్మ మన పక్కనే ఉండి మన భుజములపై చేయి వేసి ఏమిటి నీ బాధ ఎందుకు అని చెబుతారు. నిజంగా అది ఫీల్ అయిన వాళ్ళలో నేను ఒకని కళ్ళల్లోంచి నీళ్ళు అలా కారుతాయి అనమాట. నిజంగా నా స్వామి వచ్చిన పక్కన కూర్చున్నాడు, నన్ను తాకాడు, మాట్లాడాడు. ఎందుకనంటే కృష్ణ తత్వము ఆయన జగద్గురు.
ఆయన వాట్ నాట్ అన్ని ప్రతి ఒక్కటి Exactly. ఆయన ఒక సైంటిస్ట్, ఆయన ఒక డాక్టర్, ఆయన ఒక ఫార్మర్, ఆయన ఒక లీడర్, ఆయన ఒక మంచి ప్లానర్, మ్యూజిషియన్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనకు నాసా లాంటి వాళ్ళు శాస్త్రవేత్తలు కానీ వేరే వేరే సైంటిస్ట్ వాళ్ళందరూ కూడా ఏంటంటే మ్యూజిక్ తో హీల్ చేయొచ్చా అని ఫ్లూట్ మ్యూజిక్ తో ఆపరేషన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది డాక్టర్స్, సైంటిస్టులు చాలా మంది చూశారు. అంటే వాళ్ళకి మత్తు చాలా తక్కువ ప్రమాణంలో ఇచ్చి ఫ్లూట్ మ్యూజిక్ తోని ఆపరేషన్స్ చేశారు. సో ఇంకొకటి స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ డెలివరీ అయిన అమ్మాయి ఉంది, ఆ నొప్పులు తట్టుకుంది అని చెప్పింది. సాధారణంగా ప్రెగ్నెంట్ లేడీకి వచ్చే నొప్పులు శరీరం అంతా సూదులు కొన్ని వేల సార్లు గుచ్చితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి హరించేశాడు భగవంతుడు. కాబట్టి స్వామివారి యొక్క పర్వదినము చాలా శ్రేష్టము. ఆ రోజున ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళ కాళ్ళకు తడి చేసినటువంటి పిండితో అడుగులు వేయించడం, అలాగే ఏవైనా సరే వెన్న ముద్ద లాంటివి స్పెషల్ గా వెన్న తీసి స్వామివారికి నవనీతము నైవేద్యం పెట్టడము, ఆ రోజున గోపూజ గోసేవ చేయడము చాలా చాలా విశేషము. గోవుకి ఇంత గాసం, ఎందుకంటే గోవులో అన్ని దేవతలు కూడా ఆవాహనం అయిపోయి ఉంటారు. గోవుకు గాసం పెట్టడము, గో చుట్టూ ప్రదక్షిణ చేయడము. ఎక్కడైనా చాలా మంది అన్ని రకాల గోసేవల్లో భాగంగా గోవుకింత గాసం పెడతారు, డబ్బులు ఇస్తారు. ఎవరు కూడా ఏ గోవైనా సరే ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే వైద్యానికి డబ్బు ఇవ్వట్లేదు, వాళ్ళు అడగలేరు కూడా. కాబట్టి ఎక్కడైనా ఏ ఆవుకైనా ఒంట్లో బాగాలేదు, దానికి ఏదైనా టీకాలు ఇప్పించాలి అంటే మన వంతు మనం వెళ్ళి వారికి గనక ఆ వైద్యానికి ధనం సహాయం చేసిన అది కూడా గోసేవనే. బోల్డ్ అన్ని ఎన్జిఓస్ కూడా ఉన్నాయండి గో సంరక్షణ చేసేటటువంటి, వాటికి కూడా ఇవ్వటం లేదు. మన చుట్టుపక్కల మీరు అన్నట్టుగా వ్యాక్సినేషన్స్ కి కానీ చక్కగా మనం సహాయం చేయొచ్చు. అయితే చాలా మంది తెలియని ఇంకొక విషయం ఏంటంటే రాహువు యొక్క అధిదేవత ఎవరు అని అంటే గోవు. అందుకే దళశ్యామాయ విద్మహే శృంగశోభాయ ధీమహి తన్నో గో ప్రచోదయాత్ అని చెప్పి హోమంలో మనం హవిస్సు వేస్తాం. మూర్ధపాశాయ విద్మహే సర్వమంగళాయ ధీమహి తన్నో గో ప్రచోదయాత్ అంటే ఒకవేళ గోవుకు పూజ చేస్తే, కృష్ణాష్టమి నాడు కనుక గో పూజ చేస్తే రాహు దశ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఆ యొక్క, ఎందుకంటే రాహు దశ సాధారణం కాదండి, మంచి చెడుగా చెడు మంచిగా చూపిస్తాడు. తల్లిదండ్రుల మాట వినరు, పెళ్లి చేసుకుంటే భార్య మాట వినరు, సిగరెట్లని, మందని, డ్రగ్గెటీస్ అని, పోలీస్ స్టేషన్లు, కోర్టు, తల్లిదండ్రులు ఎవరో ఒకరు చనిపోవడము, నమ్మకూడని వాడిని నమ్మి డబ్బులు ఇవ్వడము, ఇలాంటి దారుణాలు 18 సంవత్సరాల పాటు జరుగుతుంది. కాబట్టి రాహు మహర్దశ. ఈ దశకి సంబంధించి అధిదేవుడు గో కాబట్టి గోవుకి గనక మనం పూజ చేసుకుంటే రాహు దశలో ఉన్నటువంటి దోషం కూడా పోతుంది. ప్రతి దేవుడు సర్పం కాబట్టి సర్ప సంబంధితమైనటువంటివి కూడా చేయడం వల్ల కూడా దోషం పోతుంది. ఎవరైనా వీలైనంత వరకు కూడా వాళ్ళు ఈ యొక్క గో సంబంధితమైనటువంటి మంత్రం, అలాగే గో సంబంధితమైనటువంటి ఏవైనా సరే పూజ దేవాలయాల్లో జరుగుతున్నప్పుడు మన వంతు మన కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత ఇవ్వడం అనేటువంటి దాని వల్ల చాలా మంచి జరుగుతుంది. అలా మంచి జరగాలి ఖచ్చితంగా. ఒక నిగూఢమైనటువంటి విషయం తెలుసుకున్నాం ఈ రోజు. గోపూజ వల్ల లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని అంటున్నారు, కానీ దీంతో పాటుగా రాహు యొక్క ఇంపాక్ట్ ని కూడా తగ్గిస్తుంది అనేది ఒక కొత్త విషయం ఖచ్చితంగా. సో మనకి అన్ని ఈతి బాధలే, మనకి అన్ని కోరికలే, ఏదో మనం ఏదైనా చేస్తేనే దాని నుంచి ప్రతిఫలం అనేది మనం ఇంకొకటి ఏంటంటే ఈ విశ్వావసు నామ సంవత్సరం అంటేనే విశ్వం మొత్తానికి కూడా, విశ్వం మొత్తంలో జరిగిన ఏదో ఒక దాని విషయంలో మనకి ఇంపాక్ట్ బాగా ఉంటుంది. ఎక్కడో అమెరికాలో జరుగుతున్నటువంటి ఏవైనా సరే ఆర్థిక సంక్షోభం, ఆర్థిక మాన్యం మన దాకా ఎంత విపరీతమైనటువంటి పరిస్థితులు వస్తుందో మనం ఇవాళ రేపు చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఒక్కటని కాకుండా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు రావాలో అన్ని సంవత్సరం వచ్చి ప్రతి ఒక్క సెక్టార్ లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడతారు. కాబట్టి వీలైనంత వరకు మన ధర్మాన్ని మనం పాటిస్తే ధర్మో రక్షతి రక్షిత. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా తెలియజేశారు. మరొకసారి మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం అండి. ధన్యవాదాలు.